సునీత విలియమ్స్ ఎవరు? సునీత విలియమ్స్ ఒక అమెరికన్ వ్యోమగామి మరియు రిటైర్డ్ యుఎస్ నేవీ అధికారిణి. ఆమె విస్తృతమైన అంతరిక్ష ప్రయాణ అనుభవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో 62 గంటలకు పైగా 9 అంతరిక్ష నడకలు ఉన్నాయి. ఆమె బహుళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS మిషన్లలో పాల్గొని ఫ్లైట్ ఇంజనీర్గా మరియు కమాండర్గా సేవలందించింది. సునీత లిన్ సునీ విలియమ్స్ ఎవరు? జూన్ 5, 2024న ఇద్దరు అనుభవజ్ఞులైన నాసా వ్యోమగాములు 8 రోజుల పరీక్షా విమానం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకి వెళ్లారు. కానీ అనుకున్నట్లుగా పనులు జరగలేదు. ఊహించని సమస్యల పరంపర వారిని అంతరిక్షంలో చిక్కుకుపోయేలా చేసింది. వారు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారో స్పష్టమైన ఆలోచన లేకుండా. సునీత విలియమ్స్ మరియు ఆమె సిబ్బంది బుచ్ విల్మోర్ ఇద్దరూ అనుభవజ్ఞులైన నాసా వ్యోమగాములు. బోయింగ్ యొక్క స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో ఒక మిషన్ కోసం ఎంపికయ్యారు. జూన్ 5, 2024న ప్రారంభించబడిన ఈ మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకి 8 రోజుల టెస్ట్ ఫ్లైట్గా ఉద్దేశించబడింది. అయితే వారి అంతరిక్ష నౌకలో థ్రస్టర్ సమస్యలు మరియు హీలియం లీకేజీలు వంటి సాంకేతిక సమస్యలు వారిని అంతరిక్షంలో చిక్కుకుపోయేలా చేశాయి. స్పష్టమైన తిరిగి వచ్చే తేదీ లేకుండా ప్రణాళిక కంటే నెలల తరబడి ISSలో ఉండవలసి వచ్చింది. కానీ 9 నెలలకు పైగా సుదీర్ఘ బస తర్వాత విలియమ్స్ మరియు ఆమె తోటి వ్యోమగామి మార్చి 18, 2025న స్పేస్ ఎక్స్ యొక్క క్రూ డ్రాగన్ క్యాప్స్యూల్ ఫ్రీడమ్లో భూమికి తిరిగి వచ్చారు. ఆ క్యాప్స్యూల్ ఫ్లోరిడా తీరం వెంబడి విజయవంతంగా పడిపోయింది. వారి సుదీర్ఘ మిషన్ను ముగించింది. సునీత విలియమ్స్ ఎవరు? ఆమె వయస్సు, విద్య మరియు కెరియర్ను పరిశీలించండి. సునీత విలియమ్స్ ప్రఖ్యాత భారతీయ అమెరికన్ వ్యోమగామి, మాజీ యుఎస్ నేవీ అధికారిణి మరియు చరిత్రలో అత్యంత అనుభవజ్ఞులైన అంతరిక్ష నడకదారులలో ఒకరు. సునీత విలియమ్స్ టెక్సాస్లో ఫెడరల్ మార్షల్ అయిన మైఖేల్ జె. విలియమ్స్ని 20 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వయస్సు మరియు నేపథ్యం. పుట్టిన తేదీ సెప్టెంబర్ 19, 1965 అమెరికాకు చెందిన ఓహియోలోని యూక్లిడ్లో. వయస్సు 59 సంవత్సరాలు. కుటుంబ నేపథ్యం. ఆమె తండ్రి దీపక్ పాండ్యా భారతదేశంలోని గుజరాత్కు చెందినవారు మరియు ఆమె తల్లి ఉర్సులిన్ బోనీ పాండ్యా స్లోవేనియన్ మూలానికి చెందినవారు. ఆమె మసాచ్యుసెట్స్లోని నీధంను తన స్వస్థలంగా భావిస్తుంది. విద్య. ఉన్నత పాఠశాల. 1983లో నీధం ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రులయ్యారు. బ్యాచిలర్స్ డిగ్రీ. 1987లో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ నుండి భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు. మాస్టర్స్ డిగ్రీ. 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. సైనిక వృత్తి. యుఎస్ నేవీ. 1987లో యుఎస్ నేవీలో చేరారు మరియు 1989లో హెలికాప్టర్ పైలట్గా శిక్షణ పొందారు. అసైన్మెంట్లు. ఆపరేషన్ డెజర్ట్ షీల్డ్ మరియు ఆపరేషన్ ప్రొవైడ్ కంఫర్ట్ సమయంలో మధ్యధర, ఎర్ర సముద్రం మరియు పర్షియన్ గల్ఫ్లో కార్యకలాపాలతో సహా అనేక మిషన్లలో పాల్గొన్నారు. 1992లో ఆండ్రూ హరికేన్ సమయంలో విపత్తు సహాయ చర్యలలో కూడా ఆమె సహాయం చేసింది. పదవీ విరమణ. 2017లో నేవీ నుండి పదవీ విరమణ చేశారు. ఆస్ట్రోనాట్ కెరియర్. నాసా ఎంపిక. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. అంతరిక్ష మిషన్లు. 14 మరియు 15 సాహస యాత్రలు 2006, 2007. అంతరిక్షంలో 195 రోజులకు పైగా గడిపి 4 అంతరిక్ష నడకలు చేసి అంతరిక్షంలో మహిళా రికార్డులను సృష్టించింది. అంతరిక్షంలో మ్యారథాన్ను పరిగెత్తిన మొదటి వ్యక్తి కూడా ఆమె. సాహసయాత్రలు 32 మరియు 33 2012. సాహసయాత్ర 33కి ఫ్లైట్ ఇంజనీర్ మరియు కమాండర్గా పనిచేశారు. ఆమె మరో 3 అంతరిక్ష నడకలు చేసి అంతరిక్షంలో ట్రయాథ్లాన్ పూర్తి చేసిన మొదటి వ్యక్తి అయ్యారు. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ 2024. దాని మొదటి సిబ్బందితో కూడిన మిషన్లో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్లో ప్రయాణించింది మరియు మార్చి 2025లో తిరిగి వచ్చే వరకు సాంకేతిక సమస్యల కారణంగా ISSలోనే ఉంది. విజయాలు. అంతరిక్ష నడకలు. మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు 9 అంతరిక్ష నడకలు పూర్తి చేసి 2017 వరకు అత్యధిక గంటలు అంతరిక్షంలో నడిచిన మహిళగా రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో గడిపిన సమయం. ఆమె తాజా మిషన్ నాటికి 606 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపారు.